రైట్ రోల్. విద్యార్థుల చేతులకు సంఖ్యలు ఇది నిజంగా వీసీ యొక్క నియంతృత్వ పోకడలకు నిదర్శనం. ఈరోజు యొక్క వీసీ విద్యార్థులకు సంక్షేమం గురించి ఆలోచించాలి, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలి, యూనివర్సిటీ అభివృద్ధి గురించి ఆలోచించాలి తప్ప ఈ నెల 13వ తారీఖు ఏదైతే వీసీ కుమార్ గారి చేత వచ్చిన సర్క్యులర్ నిజంగా అప్రజాస్వామికం, నిజంగా ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేసే సర్క్యులర్ ఇది. నినదించద్దట, గొంతెత్తద్దట, ధర్నాలు చేయొద్దట, రాస్తారోకాలు చేయొద్దట. అంటే మీరు ఏం చెప్తుంది చేసుకుంటున్నా చూసుకుంటున్నా. ఈరోజు విద్యార్థులు అనేది విద్యార్థుల సమస్యలు ఉంటాయి, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడానికి నీకు ఈరోజు అధికారం ఇచ్చినావు. విద్యార్థి ఉద్యమాల ద్వారా నువ్వు ఇక్కడ వీసీ అయినావు. ప్రజాపాలన చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఈరోజు నువ్వు ధర్నాలు చేసినావు, రాస్తారోకాలు చేసినావు, బంధువులు చేసినావు, అనేక ఉద్యమాలు ఇదే యూనివర్సిటీ నుండి మీ యొక్క ఎమ్మెల్సీ బల్మూరు వెంకట అయితేంది, కోదండరామ్ అయితేంది, అద్దంకి దయాకర్ అయితేంది, అనేక ఉద్యమాలు చేసిన తర్వాత నువ్వేమో ముఖ్యమంత్రి అయినా వాళ్ళేమో ఎమ్మెల్సీలు అయ్యారు, గాడిదకు గాజులు ఎత్తారు, చీరలు చేస్తారు. ఇదే యూనివర్సిటీ నుండి నల్ల అంగీలు తొడుక్కుంటారు, నల్ల పాయింట్ తొడుక్కుంటారు, ధర్నాలు చేస్తారు. ఇదే యూనివర్సిటీలో ఈనాడు నువ్వు నియమించిన వీసీ కుమార్ గారు ఈ యొక్క యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు, రాస్తారోకాలు చేయొద్దు, గొంతెత్తద్దు, ఇదంతా కూడా అప్రజాస్వామికం, ఇట్లా చేయొద్దు. ఆర్టికల్ 19 ఇక్కడ అసలు లేనే లేదు, రాజ్యాంగం మొత్తం విరుద్ధమైంది. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లేదు, కుమార్ రచించిన రాజ్యాంగంలో విద్యార్థులంతా చూసుకుంటూ ఉండాలి, గిల్లితే గిల్లించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. సార్ బాంచన్ దొర కాలు మొక్తా ఇలా అడగాలి. అట్లా అడిగినా కూడా మేము ఏం చెయ్యం, విద్యార్థులకు అసలు సంక్షేమం కోరుకోం, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాం. ఈరోజు ఆనాడు ఒకటి ఉండే తెలంగాణ వచ్చాను కాల్మొక్త బాంచన్ సార్ అని, ఆ పాట ఏ విధంగా ఉందో ఈయనది కూడా అందరు కనబడితే దండాలు పెట్టి సార్ కాల్మొక్త సార్ బాంచన్ సార్ నాకు జైర్ సార్ అని అడుగుతా కూడా చెయ్యని తత్వానికి యూనివర్సిటీని దిగజార్చడం అంటే ఈరోజు యూనివర్సిటీలో పరిపాలించే నైతిక హక్కు కూడా ఈ యొక్క వీసీ కుమార్ గారికి లేదు. రాహుల్ గాంధీ ఎప్పుడో ఒకటి ఎత్తాడు, కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని నాకు రాజ్యాంగం ఉంది, స్వేచ్ఛ ఉందని చెప్పే ఒక రాహుల్ గాంధీ యొక్క ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చేత నియమించబడ్డ వీసీ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతగాంచిన యూనివర్సిటీలో ఉద్యమాలు చేయొద్దంటుండు, ఈరోజు ప్రశ్నించొద్దంటుండు, సమస్యలు తెలుపుకోవద్దంటారు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదంటుండు ఆర్టికల్ 19. మరి రాజ్యాంగం ఎటుపోయింది దొర రాహుల్ గాంధీ? మీ యొక్క రేవంత్ రెడ్డికి చెప్పు రాజ్యాంగం గురించి. రేవంత్ రెడ్డి ఆర్టికల్ 19 చదివాను, ఆర్టికల్ 19 చదివి రేవంత్ రెడ్డి నుండి కుమార్ గారికి యొక్క సర్కార్ని వాపసు తీసుకునేటట్టు చర్యలు తీసుకోవాలని ఒక రాహుల్ గాంధీ గారికి విన్నవించుకుంటున్నాను. ఇప్పటికైనా గుర్తుంచుకో, ఈరోజు తెలంగాణ ఉద్యమం నుండి ఈరోజు వందే మాతరం ఉద్యమం, ఇలాంటి అనేక ఉద్యమాలకు నిదర్శనం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి విశ్వవిద్యాలయంలో గొంతును మూగబడే ప్రయత్నం చేస్తావా బిడ్డ? ఖబర్దార్ గుర్తుంచుకో. నీ అణచివేతలకు, నీ పిట్ట బెదిరింపులకు ఎవరు బేరియరు? ఈరోజు ఆ కుర్చీలో కూర్చున్నామంటే కారణం ఈరోజు విద్యార్థి ఉద్యమాలే. ఈరోజు రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చున్నామంటే కారణం విద్యార్థి ఉద్యమాలే. అలాంటి విద్యార్థి ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరిని కూడా ఈరోజు మేము దానికి ఆలోచన ప్రయత్నం కూడా చేయొద్దు. వెంటనే ఆ సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అయినా సరే, అసెంబ్లీ గేట్లు అయినా సరే, నీ కుర్చీ అయినా సరే దింపడానికి కూడా ఏబీపీ కావచ్చు, ఇక్కడున్న ఉస్మానియా విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ఏకమై ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా ఓడించినామో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అలాంటి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఖబర్దార్ బిడ్డ వీసీ కుమార్, వెంటనే సర్కార్ని వెనక్కి తీసుకొని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఈ యొక్క యూనివర్సిటీలో కాపాడాలని కోరుకుంటున్నాం.